హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక ఫ్యూచరు బై చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ అనమాట. ఏది ఒకవేళ మనం బుల్లిష్ వ్యూతో ఉంటే ఫ్యూచర్ బై చేసుకోవచ్చు. ఫ్యూచర్ బై చేసిన తర్వాత మనం హెడ్జింగ్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఎలా హెడ్జ్ తీసుకోవాలి అండ్ బ్రేక్ ఈవెన్ ఏంటి, రిస్క్ ఏంటి డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా ఫ్యూచర్ ఉందా, ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది అనుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ బై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే బుల్లిష్లో ఉన్నాను, బుల్లిష్ వ్యూతో ఉన్నా నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యాడ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫీచర్స్ అని ఉంది కదా, ఫీచర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అయిపోతుంది కదా ఫిబ్రవరిది, అండ్ నెక్స్ట్ మంత్ది మనం బై చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే ఫ్యూచరు ఈ యొక్క పాయింట్ దాటిన తర్వాత మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ పాయింట్ దాటి కిందకి వెళ్ళిందంటే మనకు లాస్ రావడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఏదన్నా మార్కెట్లో సడన్ క్రాష్ అనేది వచ్చేదని జరిగింది అనుకోండి, ఇన్ కేసు, అప్పుడు ఏంటంటే మనకు డౌన్ సైడ్ రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంది. దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక పుట్ అనేది బై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎంత ఉంది దీని ప్రీమియం, దీని ప్రైసు ఇక్కడ మనం చూస్తే 1045 రఫ్గా ఉందన్నమాట. ఓకేనా, ఆ స్ట్రైక్ ఏదన్నా ఉందో చూద్దాం. 1045 అనేది ఉంది కదా. ఓకే, పుట్టుని బై చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, మనకి డౌన్ సైడ్ అనేది రిస్క్ అనేది లిమిటెడ్ అయిపోయింది. దీంట్లో మ్యాక్స్ లాసు 7,175 రూపాయలు. మ్యాక్స్ లాస్ అంటే ఒకవేళ మార్కెట్ ఎంత క్రాష్ అయ్యి కిందకి వెళ్ళినా మనకేంటంటే లాస్ అనేది లిమిటెడ్ అనమాట ఇందులో. అదేవిధంగా ప్రాఫిట్ వచ్చేసరికి అన్లిమిటెడ్గా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే చూడండి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇప్పుడు ఎంతలో ఉన్నాం, 1046 ఉంది. 1045 అనుకుందాం రఫ్గా. 1055 దాటితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఏది డెలివరీలో అంటే ఎక్స్పైరీ దాకా ఉంచితే. బట్ ఇంట్రాడేలో చూడండి, ఈ కర్సర్ మారుతుంటే ప్రాఫిట్ అనేది మారుతూ ఉంది. సో ఈ కేసులో మనకి ఇంట్రాడేలో ప్రాఫిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దగ్గర దగ్గర 1054 దాటితేనే మనకి ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, యా. సో ఇది ఒకవేళ దీన్ని మనం హోల్డ్ చేసామనుకోండి లాంగ్ టర్మ్ కోసం, 1 మంత్ కోసం, ఒకవేళ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ టైం బాగోక మనం చేసిన అనాలిసిస్ రాంగ్ అయినా, ఏదైనా మార్కెట్ బాగలేకపోయినా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక ఇది మ్యాక్స్ లాస్ అనమాట. సో ఈ యొక్క స్ట్రాటజీ కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిస్క్ అనేది చూడండి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దాని గురించి తర్వాత డీటెయిల్డ్గా అయితే మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.